తెనాల్లోని చిన్నరావూరు పార్కు వాకర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 6:30 నుండి 8:30 వరకు లిపిడ్ ప్రొఫైల్స్ కొరకు బ్లడ్ శాంపిల్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 70 మంది వాకర్స్ లిపిడ్ ప్రొఫైల్ కోసం బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు. లిపిడ్ ప్రొఫైల్స్ పై అవగాహన కల్పించారు. స్థానిక చిన్నరావూరు పార్కులో ఆదివారం ఉదయం చిన్నరావూరు పార్కు వాకర్ సొసైటీ ఆధ్వర్యంలో లిపిడ్ ప్రొఫైల్స్ పై వాకర్స్ కి అవగాహన కల్పించడంతో పాటు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. డాక్టర్ అమర్నాథ్ కొలెస్ట్రాల్ యొక్క లాభ నష్టాలను గురించి తెలియజేశారు. వ్యక్తిగత లైఫ్ స్టైల్లో మార్పులు రావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ 15వ వార్డు కౌన్సిలర్ చిన్నరావూరి పార్కు వాకర్ సొసైటీ ప్రెసిడెంట్ గుంటూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి నెల చివరి ఆదివారం మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. దీనివల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. కార్యదర్శి జొన్నాదుల నరసింహారావు, కోశాధికారి బి నరసింహారావు, సుబ్బారెడ్డి, అద్దెపల్లి సాంబశివరావు, గంజి ప్రభాకర్ రావు, ఓంకార్ ప్రసాద్, శుభశ్రీ మరియు వాకర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. చిన్నరావూరు పార్క్ అసోసియేషన్ తరఫున ప్రతి నెల కూడా లాస్ట్ ఆదివారం రోజున మెడికల్ క్యాంపు జరుపుతున్నారు. ప్రతి నెల లాస్ట్ ఆదివారం మెడికల్ క్యాంపు ఈ కొలెస్ట్రాల్కి కానీ షుగర్కి కానీ కొన్ని వ్యాధులకి సంబంధించినవి కూడా దీంట్లో ఈ పరీక్షల్లో జరిపి చేపిస్తున్నారు. దీనికి ఒక్కొక్క దాత ఒక్కొక్క నెల ఇస్తున్నాడు. ఒక్కొక్కళ్ళు 5 నెలలు, 2 నెలలు, 3 నెలలు కూడా ఇస్తున్నారు. మొన్న పోయిన ఫిబ్రవరి నుంచి కూడా డిసెంబర్ దాకా కూడా ప్రతి నెలకు కూడా బుక్ అయ్యే ఉంది. మనం చిన్నరావూరు పార్క్ అసోసియేషన్ అని పెట్టుకొని ఈ సేవా కార్యక్రమాలు చేస్తాం ఎంతో గర్వకారణమైన విషయం. మన నరసింహరావు గారు దగ్గరుండి ఇదంతా కూడా చూసుకుంటాం, మమ్మల్ని అందరిని కూడా నడిపిస్తున్నాడు చక్కగా. మేమందరం కూడా ఆయన అడుగుదలలోనే ఈ కార్యక్రమానికి అందరం కూడా పాల్గొని సక్రమంగా ఈ అసోసియేషన్ ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలబడిపోవాలి, ప్రజల్లో మంచి పేరు రావాలి, ఈ పార్క్ కానీ ఈ వాకర్స్ కానీ మంచి మార్గాల్లో నడవాలని సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి సండేన మెడికల్ క్యాంప్ నిర్వహించటం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ 2024 జనవరి నుంచి రూపొందిస్తున్నటువంటి కార్యక్రమం. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఒక క్రియాటిన్ టెస్ట్కి సంబంధించిన మొదటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. తర్వాత కంప్లీట్ బ్లడ్ పిక్చర్కి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా దాదాపు 150 మెంబర్స్ బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే లాస్ట్ మంత్లో షుగర్కి సంబంధించినటువంటి టెస్ట్ 160 మంది బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడం జరిగింది. ఇది లిపిడ్ ప్రొఫైల్ అనేది కాస్ట్లీ ఐటెం కాబట్టి దీనికి దాదాపు ఒక 75 మెంబర్స్ని లిమిటెడ్ చేయవలసినటువంటి అవసరాన్ని కూడా గుర్తించి ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమానికి స్పాన్సర్గా తెనాలి మున్సిపల్ కౌన్సిల్ మాజీ వైస్ చైర్మన్గా 15వ వార్డు కౌన్సిలర్గా ఉన్నటువంటి శ్రీ గుంటూరు కోటేశ్వరరావు గారు ఈరోజు కార్యక్రమం స్పాన్సర్గా ఇవ్వటం జరుగుతుంది. ఇంతేకాకుండా అనేక సర్వీస్ కార్యక్రమంలో వీరి యొక్క పాత్ర అనూహ్యమైనటువంటి పాత్ర. డొనేషన్ నివారించగలం తక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు రోజు ఓపీలో చాలామందిని చూస్తూ ఉంటాం. రోజు పనిచేసే వాడికి తక్కువ రోగాలు వస్తాయి, పనిచేసే వాడికి ఎక్కువ రోగాలు వస్తాయి. అంటే పనిచేసేవాడు అంటే అర్థం రోడ్లు వచ్చేవాడు, పొలం పని చేసేవాడు, కాయ కష్టం చేసేవాడు అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే వాడు తింటాడు, పని చేస్తాడు. వాడికి కొవ్వు శాతం తన శరీరంలో కావాల్సిన దానికంటే ఎక్కువ ఉండదు. ఎందుకంటే వాడు తిన్నది కలరీలుగా మారుతుంది, ఖర్చు పెట్టేస్తాడు. మళ్ళీ మనం ఏం చేస్తామంటే అది కలరీలుగా మార్చి ఖర్చు పెట్టకపోవడంతో కొవ్వుగా పెరిగిపోయి రోగాలు వచ్చి వాటి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం అన్నమాట. అది ఇప్పుడు అదృష్టం కొద్దీ ఇప్పుడు గడిచిన 2-3 ఏళ్లలో అంటే కోవిడ్ తర్వాత ఈ 3-4 ఏళ్లలో బీపీ షుగర్కి కూడా చాలా మంచి మందులు వచ్చినాయి. అలానే ఇవాళ మన టాపిక్ గురించి కొవ్వు తగ్గడానికి కూడా చాలా మంచి మందులు వచ్చినాయి.